మనము ఈ సహవాసాన్ని కలిగి ఉండడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదినా మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మనమందరం కలిసి దేవుని గ్రంథముల నుండి ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. మరోసారి మీరు కూడా మీ బైబిల్ గ్రంథం తెరిచి నేను చదువుతుండగా ఆ వచనాన్ని మీరు కూడా చదవండి. గట్టిగా కుటుంబంగా ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉందో వారందరూ కలిసి చదవండి. ఆ 10వ వచనం మాత్రం చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుదాం. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనము గత కొంతకాలంగా యాకోబు, పాత నిబంధనలో ఉన్న ఇస్సాకు కుమారుడైన యాకోబు తన అవసాన దశలో తన కుమారులందరినీ అనగా 12 మంది కుమారులందరినీ పిలిచి వారి భవిష్యత్తులో జరగనున్న సంగతులు వారికి తెలియజేసిన విధానాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా గత 2-3 వారాలుగా యూదాను గురించిన ప్రవచనాలు యాకోబు ఏవైతే పలికాడో వాటిని గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం అనేక పాఠాలు నేర్చుకోవడానికి ప్రభువారు సహాయపడుతున్నారు. ఆత్మీయంగా మన అభివృద్ధి పొందడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఆయన నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన మనం చదువుకున్న వచన భాగం యూదాను గురించిన వచన భాగమే. యూదాను గురించి మరియు యోసేపును గురించి ఈ అధ్యాయంలో యాకోబు పలుకుతున్న మాటల్లో చాలా విస్తారమైన సంగతులు రాయబడ్డాయి. యూదాను గురించి కూడా విస్తారమైన సంగతులు రాయబడ్డాయి. ఇంతవరకు మనం 8-9 వచనాల్లో రాయబడిన సంగతులు మనం చూసాం. నీ సహోదరుని నిన్ను స్తుతిస్తారు, యూదా ఎందుకు స్తుతించబడతాడు, ఇంతకు స్తుతించబడవలసింది ఎవరు, ఆ స్తుతి ఎందుకు చెల్లించాలి అన్న సంగతులు మనం మొదట వినగలిగాం. ఆ తర్వాత శత్రులో మనము మన జీవితాల్లో కూడా మన విజయాన్ని పొందేవారుగా ఉండాలి అని అనేక వచనాల గుండా దేవుని చేత హెచ్చరించబడినవారుగా ఉన్నాం. ఆ తర్వాత గత ఆదివారం కదిలించే వారు ఎవరు లేరు అనే విషయాన్ని గురించి కూడా మనము ధ్యానం చేయగలిగాం. దేవుని పిల్లలుగా ఈ లోక యాత్రలో మనము విజయ పదములో కొనసాగే వారుగా ఉండాలి. మనం స్థిరమైన జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. కదిలించబడకుండా దేవుని కొరకై స్థిరమైన వారుగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే, కదిలించబడకుండా ఉండాలంటే మన జీవిత కాలములో మనం ఏం జరిగించాలో అన్న సంగతులు ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మనము ధ్యానం చేయగలిగాం. ఈ దినాన 10వ వచనంలో రాయబడిన సంగతులు మనం ధ్యానం చేయబోతుంటుండగా అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇది యూదా జీవితంలో అనగా యూదా వంశంలో జరగబోతున్న సంగతుల గురించి యాకోబు పలికిన ప్రవచన మాట. యాకోబు తాను యూదాను గురించి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, యూదా యొక్క రాజరికము గురించి, యూదా వంశస్థులు పొందబోతున్న రాజరికం గురించి యాకోబు పలుకుతూ ఉన్నాడు. నిజంగా యూదా యొక్క ప్రవచనం యూదా వంశములో నెరవేరినట్లుగా మనం చూస్తాం. వ్యక్తిగతంగా యూదా రాజుగా అయినట్లుగా మనం చూడం, కానీ యూదా తదనంతరం అతని వంశీకులు ఇశ్రాయేలు దేశాన్ని ఏలే రాజులుగా దేవుని కృప చేత ఎన్నిక చేయబడినట్లుగా మనం చూస్తాం. అందులో ప్రథమమైన వాడు
మనము గత దినాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా యెషయి కుమారుడైన దావీదు, కడసారి వాడైన దావీదు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలడానికి యూదా వంశము నుండి ఏర్పాటు చేయబడిన రాజుగా మనం చూస్తాం. ఈ రాజరికం దావీదుతో మొదలైంది, సొలొమోనుతో కొనసాగించబడింది. ఆ తర్వాత అనేక మంది యూదుల్లో రాజులుగా స్థిరపడిన వారు ఉన్నారు. వారు కొద్ది కాలము తమకు దేవుడు అనుగ్రహించిన రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ వచనంలో రాయబడిన సంగతులు మనం గమనించినప్పుడు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, దండము తొలగదు. మొదటి మాటలో యూదా యుద్ధం నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అనే మాట మనం ప్రాముఖ్యంగా గ్రహించే వారంగా ఉండాలి. ఎందుకు ఆ రీతిగా రాయబడింది, ఎందుకు ఆ రీతిగా ఆ సంగతి తెలుపబడింది అని మనం చూస్తే, ఇది నిత్యమైన రాజ్యాన్ని గురించి చెప్పబడుతున్న సంగతి, ఇది నిత్యము కొనసాగే రాజ్యాన్ని గురించి చెప్పబడుతున్న సంగతి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దావీదు యొక్క రాజ్యము లేకపోతే దావీదు యొక్క సింహాసనము నిత్యముగా ఉందా అంటే అది నిత్యముగా లేదు, అది అక్కడికే ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే నిత్యముగా నిలిచే రాజ్యం ఎవరిది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని గురించే చెప్పబడిన ప్రవచనం అని మనం గ్రహించే వారంగా ఉండాలి. అట్లయితే 10వ వచనం ప్రారంభంలో షిలోహు వచ్చు వరకు అనే మాట యొక్క అర్థం ఏంటి? ఒకసారి లేఖనాలు మనం పరిశీలిస్తే షిలోహు అనే ఆ పదం ఒక పట్టణానికి పెట్టబడిన పదముగా మనకు లేఖనాల్లో మనము గమనించగలం. మనము యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలోను, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోను షిలోహు దేవుని మందస్సం ఉన్న స్థలముగా, దేవుని గుడారం ఉన్న స్థలముగా, లేకపోతే దేవుని మందిరం ఉన్న స్థలముగా మనకు ప్రస్తావించబడింది. గమనించండి, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో మొట్టమొదటిగా యెహోషువ షిలోహులో ఆరాధన ప్రారంభించినట్లుగా మనం చూడగలం. చూడండి, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారమును వేసిరి. అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారము స్థలం మారుతూ వస్తుంది. ఇశ్రాయేలు ప్రయాణమైనప్పుడు వారు ప్రత్యక్ష గుడారాన్ని వారు మోసుకొని రావాలి, మరి ఎక్కడైతే ఆగుతారో అక్కడ వేయాలి. ఆ రీతిగా ప్రయాణములో ప్రత్యక్ష గుడారం స్థలాలు మారుకుంటూ వచ్చింది. అయితే ఇశ్రాయేలు కానాను దేశం చేరిన తర్వాత అక్కడున్న రాజ్యాలను వారు జయించిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని షిలోహులో యెహోషువ స్థాపించినట్లుగా వారందరూ కలిసి అక్కడ గుడారాన్ని వేసినట్లుగా 18వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి షిలోహు అనేది ఒక పట్టణాన్ని సూచించే ఒక స్థలం. షిలోహులో వేయబడిన ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసం అది స్థలాలు మారుతూ ఆ తర్వాత దావీదుపురమైన యెరూషలేములో అది స్థిరపరచబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. ఆ మందసం యొక్క యాత్ర చాలా గొప్పదండి. మందసము పట్టబడింది, ఫిలిస్తీన్ల దగ్గరికి చేరింది. ఫిలిస్తీన్లు ఎంతగానో నష్టపడ్డారు. ఆ తర్వాత అదే మందసాన్ని వారు అక్కడి నుంచి బెత్షెమెషుకు పంపించారు. ఆ తర్వాత కిర్యాతారిము అబీనాదాబు ఇంట అది ఉంచబడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒబేదెదోము ఇంటికి తీసుకురాబడింది. అక్కడ కూడా కొన్ని నెలలు అక్కడ ఉంది. ఆ తర్వాత దావీదు తన పురానికి అనగా యెరూషలేముకు ఆ మందసాన్ని తీసుకొని వచ్చినట్లుగా లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. అది షిలోహులో దేవుని మందసం ప్రత్యక్ష గుడారం గురించిన వివరణ. షిలోహు అనగా ఒక పట్టణం అని ఇక్కడ చెప్పబడుతుంది. కానీ ఆదికాండము 49వ అధ్యాయం మనం చదువుకున్న 10వ వచనంలో షిలోహు వచ్చు వరకు అనే మాట మనకు కొంత ప్రశ్నార్థకంగా ఉన్నట్టుగా మనము గమనిస్తా ఉన్నాం. షిలోహు రావటం ఏంటి? షిలోహు అనే పట్టణం ఉంది అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే షిలోహు రావటం ఏంటి? అది రావటము అనేది ఒక కదలికను చూపించేదిగా ఉంది, కదులుతున్న ఒక పరిస్థితిని మనకు చూపించేదిగా ఉంది. షిలోహు కదులుతుందా? ఈ విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అనేక తర్జుమాల్లో ఈ షిలోహు వచ్చు వరకు అనే మాట రకరకాలుగా తర్జుమా చేయబడింది. ఆ వివరాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. అతడు షిలోహు వచ్చు వరకు అనే ఒక తర్జుమాలో ఆ వచనం ఈ రీతిగా మార్చబడింది. అతడు షిలోహుకు వచ్చు వరకు, ఆ తర్వాత అతడు విశ్రాంతి స్థలమునకు వచ్చు వరకు, తర్వాత విశ్రాంతి కలుగు వరకు, ఆ తర్వాత అతడు తన స్వకీయుల యొద్దకు వచ్చు వరకు,
దాని స్వాస్థకర్త వచ్చు వరకు ఎహెజ్కేలు గ్రంథం 21:27 ఆ తర్వాత అతని కుమారుడు వచ్చు వరకు ఈ రీతిగా ఈ షిలోహు వచ్చు వరకు అనే మాట ఆ మూల భాష నుండి రకరకాలుగా తర్జుమా చేయబడింది. దాన్ని బట్టి మనం గమనించవలసిన మాట ఏంటంటే, షిలోహు వచ్చు వరకు అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వచ్చు వరకు అనే అర్థాన్ని అది మనకు తెలియజేస్తున్నట్లుగా మనం గమనించాలి. షిలోహు అనగా అర్థం ఏంటంటే, షిలోహు అనగా నెమ్మది, శాంతి, సమాధానం. నెమ్మది శాంతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యూదా యొద్ద దండం ఉంటుంది, యూదా యొక్క రాజదండము తొలగిపోదు అనే మాట మనం చూస్తాం. దావీదు కాలంలో నెమ్మది ఉంది, వాస్తవమైన సంగతే. అతడు యూదుల మీద ఆ రాజుగా అయిన తర్వాత ఆ చుట్టుపట్టున్న రాజ్యాల్లో అనేకము తాను జయించిన వాడుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా రాజ్యము నిమ్మలముగా ఉన్నట్లుగా కూడా దావీదు కాలంలోను సొలొమోను కాలంలోను మనం చూడగలం. అయితే అది పరిపూర్ణమైన నెమ్మది కాదు, అది సంపూర్తైన శాంతి కాదు. ఈ పరిపూర్ణమైన నెమ్మది, పరిపూర్ణమైన శాంతి కేవలము లోక చరిత్రలో యేసు ప్రభు ద్వారా మాత్రమే కలిగింది. ఈ విషయాన్ని మనం గమనించే వారంగా ఉండాలి. షిలోహు వచ్చు వరకు అనగా శాంతి వచ్చు వరకు, నెమ్మది వచ్చు వరకు, సమాధానం వచ్చు వరకు అనే అర్థాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చు వరకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారుగా ఉన్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడుగా యేసుక్రీస్తు అనే పేరున ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? ఆయన శాంతిని అనుగ్రహించడానికి దిగి వచ్చాడు. ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రభువారు తన నోరారా పలికారు. కాబట్టి శాంతిని అనుగ్రహించడానికి వచ్చిన ప్రభు వారి యొక్క రాజ్యము గురించిన సంగతులు ఈ 10వ అధ్యాయంలో ప్రవచన రీతిగా యాకోబు పలికినట్లుగా మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ఇది మన ప్రభు అయిన క్రీస్తు యేసును గురించి చెప్పబడిన సంగతులు. మన ప్రభు ఆయన సమాధానాధిపతి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సమాధాన అధిపతి అని రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయనే మన సమాధానం అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తాం. సమాధానకర్త ఆయనే సమాధానం, ఆయనే సమాధానానికి అధిపతి అయిన వాడు. అంత మాత్రమే కాకుండా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం వింటున్నారా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన శాంతమూర్తి అని రాయబడింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శాంతికరమైన వాడు అని మనం గమనించగలం. కాబట్టి లోక చరిత్రలో శాంతివంతుడు, లేకపోతే శాంతిని కలిగించేవాడు, సమాధానకర్త అయిన వాడు, నెమ్మది కలిగించేవాడు కేవలం యేసు ప్రభు వారు మాత్రమే. కాబట్టి ఈ 10వ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ప్రవచన రీతిగా చెప్పబడిన సంగతి. యేసు ప్రభు వారి యొక్క రాజ్యాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు మనం చూస్తాం. రండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు స్థాపించబోయే రాజ్యాన్ని గురించి ప్రవచన రీతిగా దేవుడు ముందుగానే తన భక్తుల నోట, తన ప్రజల నోట తాను ఉంచి పలికించాడు. అందులో మనము సంఖ్యాకాండంలో బిలాము నోట దేవుడు ఉంచిన మాటను మనం చూడగలం. చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. 17వ వచనం, ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము, గమనించండి, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. ఇక్కడ లేచును అనే ఆ మాట మనం గమనిస్తున్నాం. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. ఇది కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 9వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం మరొక వచన భాగాన్ని ఈ రీతిగా చూడగలం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఎలాంటి పేరు గలవాడు అనే సంగతి తెలియచేస్తూ 6-7 వచనాలు చదువుదాం. ఎలాగనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును
రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆ రాజ్యము ఏ రీతిగా స్థిరపరచబడుతుందో 7వ వచనం మనం చూస్తున్నాం. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుతుంది. సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఇక్కడ 2 భాగాలు మనం చూస్తున్నాం. ఆ వివరణ తర్వాత మనం చూడబోతున్నాం. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం తెరవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో ఈ రీతిగా ఒక మాట రాయబడింది. 44వ వచనంలో, ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఈ భాగంలో యుగముల వరకు నిలిచే రాజ్య ప్రస్తావన దానియేలు గ్రంథంలో ప్రతిమ యొక్క ఆ ప్రస్తావనలో దానియేలు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు స్థాపించబోయే రాజ్యాన్ని గురించిన ప్రవచనాలు ఇవి మాత్రమే కాకుండా లేఖనాల్లో ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథంలో కూడా చాలా సార్లు మనం చూడగలం. కాబట్టి ఈ ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాట అది మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో స్థాపించబోయే రాజ్యాలు గురించి చెప్పబడుతున్న మాట అనేది మనం గమనించి గ్రహించి గుర్తు పెట్టుకోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ రాజ్యము అనగా 2 భాగాలుగా చెప్పబడుతుంది, 2 విధానాలుగా చెప్పబడుతుంది. ఈ రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనే మాటలు లేఖనాల్లో మనము మాటి మాటికి క్రొత్త నిబంధనలు మనం చూడగలం. ఈ రాజ్య స్థాపన గురించిన సంగతులు పాత నిబంధనలో చాలా మనకు కనబడతాయి. పాత నిబంధనలో గమనించాలి, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో రాయబడిన లేకపోతే ప్రవచింపబడిన రాజ్య స్థాపన సంగతులన్నీ దేవుడు భూమి మీద తాను స్థాపించబోయే వేండ్ల కాలాన్ని గురించి, వేండ్ల రాజ్యమును గురించి చెప్పబడిన సంగతులు. మరోసారి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో ప్రవచింపబడిన ఆ రాజ్యము యొక్క ప్రస్తావన అది భూమి మీద స్థాపించబోయే వేండ్ల రాజ్యం, ప్రభు ఏలబోయే ఆ రాజ్యాన్ని గురించి చెప్పబడిన సంగతులు. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, వింటున్నారా జాగ్రత్తగా, యేసు ప్రభు వారు అనగా దేవాదేవుడు యేసు అనే పేరున ఈ లోకంలో మానవుడిగా జన్మించిన తర్వాత ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ తన సేవను ప్రారంభించాడు. గమనించండి, మార్కు సువార్త 1వ అధ్యాయం తెరవాలి ఎందరు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదివితే, యోహాను చెరపట్టమన్న తర్వాత యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడో 15వ వచనం మనకు కనబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ భాగంలో యేసు ప్రభు వారు ఆయన ప్రకటనలో ప్రాముఖ్యంగా కనబడుతున్న కొన్ని పదాలను మనం గమనించాలి. వాటిని చాలా జాగ్రత్తగా మనం గుర్తించే వారంగా ఉండాలి. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమైనది. రెండవదిగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? మారు మనసు నుండి సువార్తను నమ్మాలి. మారు మనసు నుండి సువార్త, ఇది దేవుని సువార్త. దేవుని సువార్త ఏంటంటే మారు మనసు నుండి సువార్త నమ్మాలి. ఆ సువార్త ఏంటి? దేవుని రాజ్యము సమీపించి ఉంది. ఎందుకు దేవుని రాజ్యం సమీపించి ఉంది? కాలము సంపూర్ణమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ప్రకటించిన ఆ రాజ్యం, ఆయన భూమి మీద స్థాపించబోయే రాజ్యముల గురించిన సంగత అని ఆలోచన చేస్తే, ఆనాడు జీవిస్తున్న ఇశ్రాయేలులందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఆ దినాన నివసిస్తున్న ఇశ్రాయేలులందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు? పాత నిబంధన వారు బాగా ఎరిగిన వారు, పాత నిబంధన ప్రవచనాలు బాగా ఎరిగిన వారు, తమకు విమోచన కలుగుతుందని, తమకు ప్రత్యేకమైన రాజ్యం దేవుడు స్థాపిస్తాడని,
దాన్ని ఏలడానికి మెస్సియాగా దేవాది దేవుడే ఆయన కన్యక గర్భాన్ని లోకంలో జన్మిస్తాడని యూదులు ఎరిగిన వారుగా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా వచ్చిన తర్వాత భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఒక స్థిరమైన నిర్ణయాన్ని, స్థిరమైన ఆలోచనను యూదులందరూ కలిగిన వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకములో తన రాజ్యాన్ని స్థాపించాడా? ఆయన రాజుగా ఈ లోకంలో భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపించాడంటే ఆయన ఏమాత్రం రాజ్యాన్ని స్థాపించినట్లుగా మనకు కనబడదు. ఆయన రాజుగా ఈ లోకంలో చలామణి అయినట్లుగా కూడా మనకు కనబడదు. ఆయన సపరేట్ గా ఒక గుంపును తయారు చేసుకొని మనదంతా ఒక రాజ్యం, నేను రాజరికం చేయడానికి వచ్చాను అని ప్రకటించిన సందర్భాలు కూడా కొత్త నిబంధనలుగా 4 సువార్తల్లో మనకు కనబడవు. అయితే ఇక్కడ ప్రకటిస్తున్న సువార్త ఏంటి? దేవుని రాజ్యం సమీపించుతుంది అని చెప్పబడుతున్న మాట ఏంటంటే అది సంఘమును గురించిన మాట, సంఘాన్ని గురించిన మాట ఇక్కడ యేసు ప్రభువు వారు తెలియజేస్తా ఉన్నారు. సంఘాన్ని గురించిన ప్రస్తావన, సంఘ రాజ్యాన్ని గురించిన లేకపోతే దేవుని రాజ్యాన్ని గురించిన ఆ ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా మనకు కనబడదు. మరోసారి ఆ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సంఘ ప్రస్తావన లేకపోతే సంఘ స్థాపన గురించిన సంగతులు ప్రవచన రీతిగా పాత నిబంధనలో బొత్తిగా మనకు కనబడవు. అది మరుగు చేయబడిన సంగతి. అంత మాత్రమే కాదు, మరొక సంగతి కూడా మరుగు చేయబడింది సువార్తల్లో. అదేంటంటే సంఘము ఎత్తబడేది కూడా మరుగు చేయబడింది. అది పౌలు ద్వారా దేవుడు బయలుపరిచినట్లుగా మనం లేఖనాల్లో, పత్రికలో మనం చూడగలం. పాత నిబంధనలో వినండి జాగ్రత్తగా, పాత నిబంధనలో సంఘముల గురించిన ప్రస్తావన మరుగు చేయబడింది. కొత్త నిబంధనలో అనగా 4 సువార్తల్లో ఆ సంఘము ఎత్తబడదాని గురించిన వివరణ మరుగు చేయబడింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు లోకానికి ఆయన దిగి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తన రాజ్యాన్ని స్థాపించడానికి, ప్రవచనాలు నెరవేర్చబడడానికి. కానీ అంతకంటే ముందుగా ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి తాను ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము నీతివంతమైన రాజ్యం, ఆయన రాజ్యము పరిశుద్ధమైన రాజ్యం. ఆయన పరలోకంలో ఎలాంటి రాజరికాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితి పరలోకంలో ఉందో, ఎంత పరిశుద్ధత పరలోకములో కలిగి ఉందో, అదే పరిశుద్ధత, అదే విధి విధానాలు ఆయన స్థాపించబోయే రాజ్యానికి అవసరం. కాబట్టి దానికంటే ముందుగా ఆ రాజ్యంలో ప్రవేశించబోయే వారందరూ తాను ఎలాంటి పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడో, తాను ఏ రీతిగా నీతిమంతుడుగా ఉన్నాడో ఆ రీతిగా నిత్య రాజ్యములో ప్రవేశించేవారు కూడా, అనగా మెస్సియాగా తాను ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించే ఆ రాజ్యములో ప్రవేశించే వారందరూ కూడా నీతిమంతులుగా చేయబడాలి, వారందరూ పరిశుద్ధులుగా చేయబడాలి. ఆ కారణాన యేసు ప్రభువు వారు మొదట ఆత్మ సంబంధమైన తన రాజ్యాన్ని స్థాపించడానికి పూనుకున్నాడు. అందుకోసమే ఆయన శిలువ మరణాన్ని కూడా పొందాడు. దాని గురించిన సంగతులు మనం ఈ రీతిగా లేఖనాల్లో మనం చూడగలం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనగా అది సంఘాన్ని గురించిన ప్రస్తావన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించే విధానంలో ఒక మాట అక్కడ వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం. తెరవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనాన్ని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఈ భాగంలో నీ రాజ్యము వచ్చుగాక అని శిష్యులతో యేసు ప్రభువు వారు పలికిస్తున్న మాట, లేకపోతే మాదిరికరమైన ప్రార్థనలో చెప్పబడుతున్న రెండవ మాటగా మనం చూస్తున్నాం. నీ రాజ్యము వచ్చునుగాక. ఇప్పుడు యేసు ప్రభువు వారు దేవాది దేవుడైన వాడు, ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. వారి కళ్ళెదుట ప్రభు వారు ఉన్నారు. యూదులంతా ఉద్దేశం ఏంటి? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని. శిష్యులు కూడా యేసు ప్రభువును వెంబడించడానికి కారణం ఏంటంటే అపొస్తల కార్యం మనం చూడబోతున్న మాట, యేసు ప్రభు వారు రాజ్యాన్ని స్థాపిస్తాడని. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పిస్తూ మాదిరికరమైన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అనే మాట ఎందుకు పలికిస్తున్నాడు? ఏ రాజ్యాన్ని గురించి చెప్పబడుతున్న మాట ఇది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా లేఖనాల్లో మనం గమనిస్తే శిష్యులతో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం తెరవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం తెరవండి. అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఆ సంగతిని మనం చూడబోతున్నాం. యేసు ప్రభువు వారు స్థాపించబోయే
ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించి అనగా సంఘాన్ని గురించిన ప్రస్తావన అక్కడ ప్రభు వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము మనము 29 నుండి చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 29 నుండి. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, గమనించాలి ఆ మాటలన్నీ, నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై, ఇప్పుడు గమనించాలి, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను అన్నాడు. గమనించారా మాటలు? దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు రాజ్యాన్ని నియమించాడు. నా రాజ్యంలో మీరు ప్రవేశించి అన్నపానాలు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చాలి. ఇది ఎవరి రాజ్యం? యేసు ప్రభు వారి రాజ్యం. ఆయన దేవుని చేత పొందబోతున్న రాజ్యం, భూమి మీద అక్షరార్థంగా స్థాపించబడబోతున్న రాజ్యం అది. ఆ రాజ్యంలో వీరు ప్రవేశించి రాజులుగా చలామణి కావడానికి, ఇశ్రాయేలు గోత్రాలకు వారు తీర్పు తీర్చడానికి యేసు ప్రభువు వారు ఇప్పుడు ఏం చేస్తామని, నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను అన్నాడు. గమనించండి ఆ మాట. యేసు ప్రభు రాజ్యం స్థాపించబోయే రాజ్యం. అయితే ఇప్పుడు ఆయన నియమిస్తున్న రాజ్యం ఏంటి? అది సంఘాన్ని గురించిన ప్రస్తావన. పేతురును ప్రభువారు చూచి నీ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు కదండి. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానని అన్నాడు. పేతురు దగ్గర పరలోకపు తాళపు చెవులు ఉన్నాయి. సంఘాన్ని పేతురు మీద కట్టడానికి ప్రభువారు ఇష్టపడ్డారు. అంటే పేతురు మీద కట్టడం అంటే పేతురు ద్వారా ప్రారంభించడం, పేతురు సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచడం, వారు సంఘముగా చేయబడే విషయాల గురించి ప్రభువారు అక్కడ పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. పేతురు, నువ్వు కేఫా అనబడతావు అన్నాడు. నువ్వు రాయి అన్నాడు. నీ రాయి మీద నా సంఘాన్ని కడతానన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు పేతురుతో చెప్పిన ఆ మాట ప్రకారం మీకు రాజ్యము నియమించుచు అంటే అర్థం ఏంటంటే ఆయన సంఘాన్ని నియమించబోతున్నాడు. సంఘం అనే రాజ్యాన్ని గురించిన ప్రస్తావన అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 6:33. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 33 వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును అనే మాట ఇక్కడ మనం, ఈ లోక సంబంధమైన ఆహారం, ఈ లోక సంబంధమైన వస్త్రాలు, ఈ లోక సంబంధమైన వసతి, దాని గురించి ప్రభువారు చెప్తూ మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి అన్నాడు. ఆయన నీతి అనగా ఆయన ఇచ్చే రక్షణ, ఆయన రాజ్యం అనగా ఆయన స్థాపించే సంఘం. దీన్ని మనము ఆసక్తిగా వెదికే వారంగా ఉండాలి. దాని విషయంలో మనసు గల వారంగా ఉండాలి. దేవునితో ఈ భూలోకములో ఆయన స్థాపించిన సంఘ సహవాసంలో మనం ఎప్పుడైతే ఎదుగుతూ దేవుడు మనకి ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడే మన శరీర సంబంధమైన అవసరతలను తీర్చబడతాయి అని చెప్పడానికి ప్రభువారు ఈ వచన భాగంలో ఆ మాట చెప్పినట్లుగా మనం గ్రహించే వారంగా ఉండాలి. ఈ మాటలు కొంత కొత్తగా మీకు అనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన సంగతులు మీకు తేటగా తెలియజేస్తుండగా జాగ్రత్తగా వారిని మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆయన స్థాపించబోయే రాజ్యం 2 భాగాలుగా ఉంది. ఒకటి ఆత్మ సంబంధమైన రాజ్యం, అది సంఘాన్ని సూచించే రాజ్యం, అది దేవుని రాజ్యముగా పిలువబడింది. ఆయన స్థాపించబోయే మరొక రాజ్యం, అది పరలోక రాజ్యాన్ని గురించి, ఆయన భూ సంబంధమైన రాజ్యాన్ని గురించి, వేండ్ల పాలన గురించి చెప్పబడుతున్న రాజ్యము మనం గమనించాలి. వేండ్ల రాజ్యంలో ప్రవేశించగోరాలి అంటే ముందుగా ఆయన స్థాపించిన సంఘ రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడే ఆ వేండ్ల పాలనలో ఆయన స్థాపించబోయే దేవుడు తన కుమారునికి అనుగ్రహించబోయే రాజ్యంలో ప్రవేశాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న సంగతి ఇక్కడ మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు ఈ భూమి మీద సంఘం అనే రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యం యొక్క నియమాలు కూడా తాను ముందుగానే తెలియజేసిన వాడుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఆ రాజ్యములో ప్రజలు ఏ రీతిగా ఉండాలో,
వారి గుణ లక్షణాలు ఏ రీతిగా ఉండాలో, వారి ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో, వారి నియమాలు ఏ రీతిగా ఉండాలో, వారి ప్రేమానుబంధాలు ఏ రీతిగా ఉండాలో, వారి ప్రవర్తన సంపూర్ణంగా ఏ రీతిగా ఉండాలో అన్న సంగతులన్నీ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో, ఆ 3 అధ్యాయంలో కొండ మీద తన శిష్యులకు ప్రభువారు బోధించిన బోధలో ఆ సంగతులన్నీ తెలియజేశాడు. కాబట్టి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో సంఘం అనే రాజ్యం, ఆయన స్థాపించిన సంఘములో చేర్చబడిన వారు ఏ రీతిగా తమ జీవిత గుణలక్షణాలు కలిగి ఉండాలో అనే సంగతులు ఆ 3 అధ్యాయాల్లో దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. కాబట్టి దేవుని సంఘములో చేర్చబడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ సిలోహుకు ఆయన సిలోహు వచ్చే వరకు ఆయన యుద్ధ నుండి ఆ దండము తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దండము అనేది రాజరికాన్ని చూపించేదిగా ఉంది, అధికారాన్ని చూపించేదిగా ఉంది. అంత మాత్రమే కాకుండా దండం అనేది రకరకాలుగా బైబిల్ గ్రంథంలో ఉపయోగపడినట్లుగా మనం చూడగలం. మరొక మాటకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయన భుజం మీద రాజ్యభారముండును అని యెషయా గ్రంథంలో మనం చూసాం. ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ముందుగానే చదువుకున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయన గురించి మనం చూస్తూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన భుజం మీద రాజ్యభారముండును. అంటే రాజ్యమును గురించిన భారాన్ని ఆయన మోసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు సంఘాన్ని స్థాపించాడు, సంఘం అనే రాజ్యం స్థాపించబడింది. ఈ సంఘాన్ని గురించిన భారం యేసు ప్రభు వారు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే తాను ఏ సంఘము కొరకైతే తన రక్తాన్ని కార్చాడో, ఏ సంఘం కొరకైతే తన ప్రాణాన్ని పెట్టాడో, ఆ సంఘము నిష్కలంకమైనదిగా, కలంకం లేనిదిగా, మచ్చలేనిదిగా, డాగు లేనిదిగా తన ఎదుట తాను నిలబెట్టుకోవడానికి తాను ఇష్టపడుతున్న వాడుగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం తెరవండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఆ కుటుంబ జీవితం లేకపోతే భార్యాభర్తల గురించి చెప్పబడిన ఆ సందర్భంలో ప్రభు వారి యొక్క ఆలోచన, ఆయన సంకల్పాన్ని మనం చూడగలం. 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ వచనాన్ని మీరు గమనించండి. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు సంఘం ఏర్పడిన తర్వాత అప్పగించుకున్నాడా? ఏర్పాటు చేయకముందు సంఘం కొరకు అప్పగించుకున్నాడు. అంటే సంఘం ఏర్పాటు చేయబడిన తర్వాత ఆయన అప్పగించుకున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘము ఏర్పాటు చేయడానికి ఆయన శిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. అది మనం ఎరిగిన సత్యం. ఆయన శిలువలో మన అందరి కోసమై ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు, రక్తాన్ని కార్చిన వాడుగా ఉన్నాడు. ఆయన బలి అర్పణముగా చేయబడ్డాడు. ఆయన బలి అర్పణ ద్వారా లోకములో సంఘము స్థాపించబడింది. ఆ రక్తము చేత సంపాదించబడిన సంఘం అది ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాన్ని సూచించేదిగా ఉంది. కాబట్టి ఆ రాజ్యము స్థాపించబడిన తర్వాత అది కలంకము లేకుండా, గమనించండి, అది కలంకము లేకుండా, ముడత లేకుండా, అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను తన ఎదుట నిలబెట్టుకోవాలని ఇప్పుడు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అంటే ఆయన భుజం మీద రాజ్యభారాన్ని ఆయన పెట్టుకున్న వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడుగా లేచి ఆయన ఆరోహణ అయ్యాడు. ఆరోహణ అయిన తర్వాత ప్రస్తుతం ప్రభువారు చేస్తున్న కార్యమేంటో లేఖనాల్లో మనం చూస్తే మనం రోమపత్రిక 8వ అధ్యాయం తెరవండి. రోమిలోకి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. రోమిలోకి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనించాలి. 34వ వచనం, రోమిలోకి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, గమనించాలి, దేవుని కృపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యి తండ్రి కృపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన అక్కడ మన కొరకు ఏం చేస్తున్నాడని రాయబడింది? విజ్ఞాపనము చేయుచున్నాడు. కొన్ని మాటలు మరలా మన ఆధారంగా మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆయన చివరి ప్రార్థన
చేస్తున్న సందర్భంలో మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడో అన్న సంగతిని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 9వ వచనం. 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుకున్నాను. మొదటి కొన్ని వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్ల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఈ భాగంలో యేసు ప్రభు వారు ఆయన ఆరోహణ అంటే శిలువ మరణం పొందక ముందు తన శిష్యులతో తెలియజేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. అంటే నివసించటానికి అనుకూలమైన వసతి అక్కడ ఉంది. నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? నివాసాలు కట్టడానికి కాదు, ఆల్రెడీ నివాసాలు ఉన్నాయి. దేవుడు ముందుగానే తన ప్రజల కొరకై తను ఎవరైతే అంగీకరిస్తారో వారి కొరకై నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే యేసు ప్రభు వారు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఆయన తండ్రి కృపార్షను కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పన్న మాట ప్రకారం ఆయన రక్షించబడిన ఏర్పాటు చేయబడిన మన కొరకే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్న వాడుగా ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మన కొరకై ఉత్తరవాదిగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ, ఈ వచనాలన్నీ మనకు తెలియజేసేది ఏంటంటే, ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించిన భారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన భుజం మీద సంఘాన్ని గురించిన భారం ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకోసమే ఆయన దీప స్తంభముల మధ్య తాను సంచరిస్తున్న వాడుగా ఉన్నాడు అన్న సంగతిని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, సంఘం అనే రాజ్యము మొదట స్థాపించబడాలి. అది స్థాపించబడింది. ఆ తర్వాతనే ఆయన నిత్య రాజ్యాన్ని గురించిన ప్రస్తావన లేఖనాల్లో మనం పరిశీలించవలసిన వారుగా ఉన్నాం. ప్రభుచితమైతే మనము తర్వాత నిత్య రాజ్యాన్ని గురించిన సంగతులు మనం వినబోతున్నాం. అనగా వీళ్ళ రాజ్యాన్ని గురించి, ఆ తర్వాత యుగ యుగాలు ఉండబోతున్న ఆయన రాజ్యాన్ని గురించి మనం వినబోతున్నాం. అందులో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు నిత్యము దేవుడితో ఉండడానికి అవకాశం దొరుకుతుంది, ఎవరు వేళ్ల రాజ్యములో పరిపాలన చేయడానికి అవకాశం దొరుకుతుంది, ఇత్యాది విషయాలన్నీ మనం తర్వాత చూడబోతున్నాం. అయితే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ రక్తము చేత స్థాపించిన సంఘం అనే ఈ ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనం ప్రవేశించిన వారుగా ఉన్నాం. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనము రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. చూడండి, పేతురు పత్రికలో ఎందుకు మనము రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం? ఇప్పుడు సంఘములో ఉన్న మనం రాజులైన యాజక సమూహముగా చేయబడిన వారుగా ఉన్నాం. ఎందుకు దేవుడు మనం రాజులుగా చేశాడు ఆ రాజ్యంలో? ఎందుకు యాజకులుగా మనల్ని చేశాడు అంటే అక్కడ ఒక మంచి బాధ్యత మన మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం, మీరు ప్రజలునై ఉన్నారు, మీరు చేయబడ్డారు, ఆల్రెడీ ఫినిష్డ్ అన్నమాట, ఆల్రెడీ కంప్లీటెడ్. ఎందుకోసం? మనం రాజులుగా చేయబడ్డాం, మనం యాజకులుగా చేయబడ్డాం, మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేయబడ్డాం. ఎందుకోసం చేయబడ్డాం? ఆయన రాజ్యములో ఉన్న మనము, రాజులుగా ఉన్న మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. ఆయన మనల్ని చీకట్లో నుండి వెలుగులోకి నడిపించాడు. ఏ రీతిగా మనల్ని నడిపించాడు, ఏ రీతిగా మనల్ని రక్షించాడు, ఏ రీతిగా రక్షణలో కాపాడుతున్నాడు, ఏ రీతిగా మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు, మన నుండి చీకటిని ఏ రీతిగా దూరం చేశాడు, మనం ఎందుకు చీకటి సంబంధులం కాదో, ఎవరి ద్వారా మనం చీకటి సంబంధులుగా కాకుండా చేయబడ్డామో, ఏ రీతిగా మనం వెలిగించబడ్డామో, లోకానికి మనం ఏమై ఉన్నామో, ఇవన్నీ మనము ప్రచురం చేయడానికి, ఆ ప్రభువారి గురించి ప్రస్ఫుటంగా మనం ప్రచురం చేయడానికి మనం ఈ లోకంలో ఆయన కృపచేత ఏర్పాటు చేయబడ్డామండి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, రాజ్యములో చేర్చబడిన వారముగా
ఏ రాజ్యములో అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ రాజ్యములో అయితే సహవాసం చేస్తున్నామో, ఏ రాజ్యములో దేవుని వాక్యం చేత ఆత్మీయంగా పోషించబడుతున్నామో, ఆ సంఘమైన రాజ్యములో ఉన్న మనము ఆయన మరణాన్ని, ఆయన జీవితాన్ని, మనం పిలిచిన వాని గుణాతిశయములను మనం ప్రచురం చేసే వారంగా ఉండాలి. ఉన్నామా? ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రశ్నించుకునే వారుగా ఉండాలి. ఆయన దండము, ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన రాజ్యంలో చేర్చబడాలో ఆయన ప్రభువుగా అంగీకరించాలి. రోమిలోకి రాయబడిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట మనం ఈ రీతిగా చూడగలం. తెరవండి రోమిలోకి రాయబడిన పత్రిక. రోమిలోకి రాయబడిన పత్రిక. ఎవరైతే ఆయన స్థాపించిన ప్రవేశించగోరుతారో వారు 10వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట చూడండి. రోమిలోకి రాయబడిన పత్రిక, క్షమించండి 9వ అధ్యాయం చెప్పాను. రోమిలోకి రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. పరలోక రాజ్యంలో ప్రవేశానికి, అనగా నిత్య రాజ్యములో ప్రవేశానికి మొదట ప్రవేశించవలసింది ఆయన స్థాపించిన ఆత్మ సంబంధమైన రాజ్యంలో. ఈ రాజ్యములో ప్రవేశించాలంటే యేసు అనే ఆ వ్యక్తిని ప్రభువుగా అంగీకరించాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయనే నాకు ప్రభు, ఆయనే నాకు అధికారి. మేము కూడా మా జీవితాల్లో, ఈ మాటలు వింటున్న వారిలో చాలా మంది కూడా యేసును ప్రభువుగా మా జీవితాల్లో ఒప్పుకున్నాం. యేసు మా జీవితానికి అధిపతిగా, అధికారిగా, ఆయన రాజుగా ఉన్న కారణం చేతనే ఆయన రాజ్యంలో చేర్చబడిన వారుగా ఉన్నాం. ఎవరైతే ఆ సంఘములో చేర్చబడాలంటే, ఆయన స్థాపించిన ఆత్మ సంబంధమైన రాజ్యంలో చేరాలంటే యేసును ప్రభువుగా అంగీకరించే వారుగా ఉండాలి. ఎవరైతే ఆత్మ సంబంధమైన రాజ్యంలో చేరతారో వారు పరిశుద్ధపరచబడిన వారు, వారు నీతిమంతులుగా తీర్చబడిన వారు, క్రీస్తు సారూప్యంలోకి ఎదిగిన వారు కనుక అలాంటి వారే నిత్య రాజ్యములో ప్రవేశించడానికి, నిత్యము రాజదండము తొలగిపోదు అనే ఆ మాట వారి జీవితాలు నెరవేర్చబడడానికి అప్పుడే దోహదపడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు స్థాపించిన ఆత్మ సంబంధమైన రాజ్యంలో పాలు పంపులు పొందిన వారుగా మనం ఉన్నాం. లేఖనాల్లో మనం గమనిస్తే యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో శిష్యులు ఆయన భూమి మీద స్థాపించబోయే రాజ్యాన్ని గురించి వారు ప్రస్తావించారు. అంతకాలం వారు వెంబడించింది దానికోసమే అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటలు మనకి ఈ రీతిగా కనబడుతున్నాయి. 1వ అధ్యాయం తెరవండి, 6వ వచనం చదువుదాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, అంటే శిష్యులు యేసు ప్రభు అందరు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఈ భాగంలో కూడి వచ్చిన శిష్యులు ప్రభు వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏ రాజ్యం కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో, ఏ రాజ్యము స్థాపిస్తారని ఆయన వెంబడించారో ఆ రాజ్యాన్ని గురించి వారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడు. ఓకే, ఆయన తిరిగి లేచిన తర్వాత అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆరోహణ కాకముందు నీవు ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదు, అంటే రాజ్యాన్ని స్థాపిస్తావా? నువ్వు మరణించావు, తిరిగి లేచావు, ఇప్పుడైనా రాజ్యాన్ని స్థాపిస్తావా అని అడుగుతున్నట్టుగా ఉంది. అప్పుడు ప్రభువారు ఏం జవాబు చెప్పారు చూడండి, అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ లోకములో దేవుడు స్థాపించబోయే రాజ్యాన్ని గురించిన, ఆ నిత్య రాజ్యాన్ని గురించిన సంగతి తెలుసుకోవడం మీ పని కాదు, గాని మీ పని ఏంటంటే అయినను అని 8వ వచనంలో ఆయన చెప్తున్నమాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇక్కడ ఆ వారు భూమి మీద తాను స్థాపించిన ఆత్మ సంబంధం రాజ్యంలో వారు సాక్షులుగా ఉండాలని ప్రభు వారు ఇష్టపడుతున్న వారుగా ఉన్నారు. వారి దృష్టి అంతా దేని మీద ఉంది? ఆయన స్థాపించబోయే నిత్య రాజ్యము గురించిన ఆలోచనతో వారు ఉన్నారు. కానీ ప్రభు వారి దృష్టి దేని మీద ఉంది? ఆత్మ సంబంధం రాజ్యం మీద ఉంది. వారు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఈ రాజ్యంలో అనేక మందిని చేర్చాలి. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యంలో అనేక ఆత్మలు చేర్చే డ్యూటీ దేవుడు వారికి అప్పచెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు మీరే సోదరి సోదరులారా, ఆయన భూమి మీద స్థాపించే రాజ్యము కంటే ముందుగా ఆత్మ సంబంధం రాజ్యాన్ని తాను స్థాపించడానికి లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చాడు, సమాధి చేయబడి తిరిగి 3 దినాన్ని మృత్యుంజయుడిగా లేచినట్లుగా మనము లేఖనాల్లో
చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన రాజ్యంలో చేర్చబడిన వారముగా మన ప్రభువును గణపరిచే వారుగా ఉండాలి. ఆయన రాజ్యంలో చేర్చబడిన వారముగా ఆయన రాజ్య నియమాలు మనము నెరవేర్చే వారంగా ఉండాలి. కొలసి పత్రికలో చూడండి ఒక మాట, మొదటి అధ్యాయం, కొలసిలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట ఈ రీతిగా చదువుకొని మన సందేశాన్ని ముగించుకుందాం. కొలసిలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఒక వచనాన్ని రీతిగా చదువు 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఏంటి ఈ వచనం చెప్పేది? సంఘాన్ని గురించిన మాటని. సంఘమని ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్న సంగతిగా మనం గమనించగలం. ఆయన మనల్ని రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనం నివసించే వారంగా ఉన్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో ఆ రాజ్య నియమాలు మనం పాటించే వారుగా ఉండాలి. ఆయన ఏ నియమాలైతే తెలియజేశాడో, ఏ పద్ధతులైతే తెలియజేశాడో, ఏ క్రమాన్ని అయితే మనకు తెలియజేశాడో దాన్ని మనం నెరవేర్చే వారుగా ఉండాలి అనే సంగతిని ఇక్కడ మనం గమనించే వారంగా ఉండాలి. ఆయన దండము తొలగదు, యూదాయుధం నుండి దండము తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అనే మాట మనం గమనిస్తున్నాం. ఆ దండము ఎలాంటిదో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన దండము ఎలాంటిదంటే, ఆ దండము ఆదరణ కలిగించే దండం అండి. అది నిత్యము నిలుచునంటే ఆయన కృప నిత్యం ఉంటుందని ఆ దండము గురించి మనం గమనిస్తే, కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఆ దండాన్ని గురించిన మాట మనం చూడగలం. మనకందరికి బాగా పరిచయమైన వచన భాగం కీర్తన 23వ కీర్తన 3వ వచనం మనం గమనిస్తే 3-4 వచనాల్లో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. గమనించండి, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ దండము, ఈ వచనంలో ఈ కీర్తన మనం గమనిస్తే, ఆ దండము నడిపించే దండం, కాపాడే దండం, ఆ దండము మనల్ని ఆదరించే దండం, ఆ దండము మనల్ని క్రమం చేసే దండముగా మనము ఈ లేఖనాల్లో మనం చూడగలం. వివరాల్లోకి వెళ్ళడానికి సమయం లేదు కనుక మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. కీర్తన 23వ అధ్యాయం ఆయన దండం మనల్ని ఆదరించే దండం అండి. విశ్వాస యాత్రలో ఆయన సంఘంలో చేర్చబడిన వారముగా, ఆత్మ సంబంధమైన రాజ్యంలో చేర్చబడిన వారముగా, మనం నియమించబడిన వారముగా మన అనుదిన జీవిత యాత్రలో ఆ దండమే మనల్ని ఆదరించే దండం. యేసు ప్రభు వారి దండం మనల్ని ఆదరించేదండి. ఆయన తన దండము చేత మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు, మనల్ని మేపేవాడుగా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దండము న్యాయార్థమైన దండం అని లేఖనాల్లో మనం చూస్తాం. తెరవండి, కీర్తన గ్రంథంలోనే మనం గమనిస్తే, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం తెరవండి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో ఆ మాట మనం ఈ రీతిగా 45వ అధ్యాయము 45వ అధ్యాయం 6వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. ఆయన న్యాయము గల దేవుడుగా ఉన్నాడండి. ఆయన సంఘ కాలములో కూడా ఆయన న్యాయము గల దేవుడుగానే ఉన్నాడు. ఆయనకు విరోధంగా మనం ఏదైనా కార్యం చేశామంటే ఆయన తప్పకుండా న్యాయాధిపతి కనుక ఈ సంఘ రాజ్యంలో, ఆత్మ సంబంధం రాజ్యంలో కూడా ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఏదైనా పొరపాటు చేశామంటే దానికి తగిన ఫలితాన్ని మనము ఈ లోకంలో అనుభవించడానికి ఆయన సిద్ధంగా అనుభవింపజేయడానికి సిద్ధంగా ఉన్నవాడుగా ప్రభుని గురించి మనం చూడగలం. మనము లోకంతో పాటు శిక్ష పొందకున్నట్లు మనం ఆయన ఇప్పుడే మనల్ని శిక్షిస్తున్నాడని లేఖనాల్లో మనం చూడగలం. ఎక్కడ వచ్చిన రాయబడింది? కొరింథీ పత్రికలో అనుకుంటాను. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో లోకంతో పాటు మనం శిక్షించబడకున్నట్లు ఆయన ఇప్పుడే మనల్ని శిక్షిస్తున్న వాడుగా ఉన్నాడని 11వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాము. చూడండి, 32వ వచనం. 11వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ఆ భోజనము 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. ఆయన దండము న్యాయార్థమైన దండం. ఆ దండము మనల్ని ఈ లోక యాత్రలో మనం సరిచేసేదిగా ఉందండి. ఒకవేళ
దేవుని దృష్టిలో అయోగ్యముగా ఉంటే ఆ దండం మనం సరి చేస్తుంది. అందుకోసమే ఇక్కడే మనం శిక్షించబడుతున్నాం. ఇప్పుడే మనం క్రమపరచబడడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉండగా, ఆయన రాజ్యంలో చేర్చబడిన మనం, ఆయన రాజ్య నివాసులుగా చేయబడిన మనం, ఆ రాజ్యం మీద మనం మనసుంచి దాన్ని వెదుగుతూ దాని మీద ఆశ పెట్టుకున్న వారముగా, సంఘ సహవాసం ఎదుగుతున్న వారముగా, ఆయన దృష్టిలో నిర్దోషులముగా నిష్కలంకులముగా పెరుగుతున్న వారముగా, ఒకానొక దినాన తన ఎదురు తాను నిలబెట్టుకున్నప్పుడు మనలో మచ్చ గాని డాగ్ గాని ఇక ఏమాత్రం కల్మషం లేని వారంగా ప్రభు ఎదుట నిలబడ్డానికి మనం సిద్ధపడే వారంగా ఉండాలి. కాబట్టి ఆ యూదా యుద్ధ నుండి దండము తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగనగా యేసు ప్రభు వారి యొక్క రాజ్య స్థాపన గురించి ఆ మాట చెప్పబడుతుంది. ఆయన రాజ్య స్థాపనలో మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన రాజ్య స్థాపన అది చేయడానికి ప్రభు వారు వచ్చారు. ఆయన ఆహ్వానం అయ్యారు. ఆయన మరలా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? అక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న పిల్లలను తీసుకుని వెళ్తాడు. 7 ఏళ్ల పాటు మనం ప్రభుతో ఉంటాం. అక్కడ ప్రభుతో పాటు సంతోషిస్తాం. సదాకాలం మనం ప్రభుతో ఉంటాం. ఆ తర్వాత మనం వేవేల పరిశుద్ధులను తీసుకొని ఆయన ఈ లోకానికి మేఘాల మీద రాబోతున్నాడు. అది 2వ రాకడ, భూమి మీదకి తాను కాలబెట్టబోయే ఆ సమయం. అదే భూమి మీద రాజ్యాన్ని స్థాపించే సమయం. యూదులు ఏ దాని కొరకైతే ఎదురు చూస్తున్నారు, ఇశ్రాయేలు ఏ దాని కొరకైతే ఎదురు చూస్తున్నారు, ప్రవచనాలు ఏ రాజ్యం గురించి అయితే చెప్పాయో ఆ రాజ్య స్థాపన ప్రభు వారు ఈ భూమి మీద చేయబోతున్నాడు. ఆ విషయాలన్నీ తర్వాత మనం చూడబోతున్నాం. చివరిలో ఒక ప్రశ్న ఏంటంటే, ఆ రాజ్యంలో నువ్వు చేర్చబడ్డావా? ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరులారా, దేవుని రాజ్యంలో చేర్చబడకపోతే అనగా నువ్వు రక్షించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసును ప్రభువుగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన రాజ్యంలో చేర్చబడతావు. చేర్చబడిన వారముగా ఆయన రాజ్య నియమాలు మనం పాటించే వారుగా ఉన్నామా? ఆయన దండం ఆదరించే దండం, ఆయన దండం న్యాయార్థమైన దండం. కాబట్టి ఆయన దండము చేత ఆదరించబడుతూ, ఆయన దండము చేత క్రమశిక్షణ మనం పొందుతూ ఆయన రాజ్యంలో అనగా ఆత్మ సంబంధం రాజ్యంలో ఆయన మహిమపరిచే వారిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఉన్న పాటున ప్రభు పాద సన్నిధిలో ఏదైనా దేవుడు మనకు బోధించిన సంగతులు ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. యూదా యుద్ధ నుండి దండము తొలగదు, వాని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. షిలోహు వచ్చే వరకు అంటే మన ప్రభు రాకడ గురించి, ఆయన భూమి మీద మానవుడిగా జన్మించే ఆ విషయాల గురించి చెప్పుకున్నమాట. శాంతి ప్రదాత ఆయనే, సమాధానకర్త ఆయనే, నెమ్మది కలిగించేవాడు ఆయనే. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎదురు దండము తొలగదు. యూదా విషయంలో యాకోబు పలికిన ప్రవచనం నెరవేర్చబడిన సందర్భం. ఆయన దండము, ఆయన స్థాపించిన సంఘం నిరంతరము ప్రభుత్వం ఉండే సంఘం. ఆయన రాజ్యం ఆయన స్థాపించాడు, ఆత్మ సంబంధం రాజ్యం, నిరంతరం ప్రభుత్వం ఉండే రాజ్యం. ఆ రాజ్యంలో చేర్చబడిన వారముగా రాజ్య నిబంధనల ప్రకారం, విధి నియమాల ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? రాజ్య సూత్రాలు దేవుడు ముందుగానే మన కొరకు రాయించి ఉంచుంటుండగా మన జీవిత విధానం ఈ రీతిగా ఉంది. మనం సరిగా లేకపోతే ఆయన దండం న్యాయార్థమైన దండం మన శిక్షిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన రాజ్యంలో కొనసాగుదాం. ఆయన రాజ్యం మీద మనసు పెట్టి ఉందాం. అప్పుడే దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడండి. మొదట ఆయన రీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడే మన అవసరతలన్నీ తీర్చబడతాయి. కాబట్టి ఈ రాజ్యంలో జీవిస్తున్న మనం రాజ్యం మీద మనసు పెట్టి ఉందాం. దేవుడు మనల్ని రాజులుగా, యాజకమైన సమూహంగా చేశాడు. ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి ఆ డ్యూటీ కూడా మనం తప్పకుండా చేయాలి. ఆయన రాజ్యంలో క్రమశిక్షణతో మనం బ్రతకాలి. అప్పుడే నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనకు యోగ్యత దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు అందించిన మీ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాట మా హృదయాలు భద్రం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఇంకా లేఖన సత్యాలు మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, రాను దినాల్లో కూడా ఈ లాక్డౌన్ దినాల్లో మీ సన్నిధిని మేము నిండారుగా అనుభవించడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతున్నాం. ఈ సందేశాన్ని విన్న మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన పేరు పేరు వరుసన దేవా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ కృప కప్పచెప్తున్నాం, మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ఆయన దేవా, మీ కృపలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి బలపరిచి దేవా ఉజ్జీవపరిచి క్షేమాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతున్నాం. ఆత్మీయంగా అందరూ బలపరచబడ్డానికి మీరు సహాయం చేయండి దేవా. ఆత్మీయంగా అందరూ ఉజ్జీవపరచబడ్డానికి మీరు సహాయం చేయండి.
ఈ లాక్డౌన్ దినాల్లో మీ కృప చేత కాపాడబడ్డానికి మీరు సహాయం చేయండి నాయన. ఎవరు కూడా ఎలాంటి దేవా విశ్వాస విషయంలో దిగజారిపోకుండా నాయన, అందరూ ఇంకా స్థిరపడడానికి, ఇంకా బలాన్ని పుంజుకోవడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతున్నా. దేవా మీరు కృప చూపించండి. కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మీతో ఎక్కువగా సవాసం చేయడానికి, దేవా మీ రాజ్య వ్యాప్తి కోసమై మేమందరము ప్రార్థనలో పట్టుదలగా ప్రార్థన చేయడానికి, లాక్డౌన్ ఎత్తబడిన తర్వాత మీ కొరకు మేము నమ్మకమైన సాక్షులుగా ఈ రాజ్య వ్యాప్తిలో పాటుపడేవారుగా ఉండటానికి మీరే సహాయించవలసిందిగా వేడుతున్నా. అనారోగ్యాల చేత, వ్యాధి బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, మానసికమైన ఒత్తిడి చేత ఎందరైతే దేవా పిల్లలు బాధపడుతున్నారు, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు, దేవా షిలోహు అయిన మీరు మీ ప్రియకుమారుని యేసు ప్రభు ద్వారా వారికి నెమ్మది మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ప్రభా కృప చూపించవలసిందిగా వేడుతూ మీరు మాకు సహాయపడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రాణప్రియుడు, రక్షకుడు, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ప్రభునామమున